మాఘపురాణము 2వ అధ్యాయము. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవాలనేది కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టివారిలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమునందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. ఆ దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయాను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, అతని వెనక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకర అరణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకునుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచుండెను. అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సత్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంగా పలికెను. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకము చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదముననున్న పురోహితులు చెప్పి ఉందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యమును నెరంగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండెను కదా. అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు కాన అటులు చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను. దిలీపుడు తన పరివారముతో నగరమును చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనముకై
వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడువు వేచి ఉండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యలు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహత్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొని కోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింపనకు కూడా సత్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు. అంతేకాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకారము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. 2వ అధ్యాయము సమాప్తము.